క్రికెట్ ఆట అంటే కోసుకుంటారు మన దేశంలో పబ్లిక్. ఆట ఉందంటే చాలు ఎక్కడికంటే అక్కడికి రెక్కలు కట్టుకొని వచ్చాల్తారు. అట్లా ఇప్పుడు అయ్యేటి ఐపీఎల్ ఆటలు చూసేటందుకు కూడా బాగానే పోతుర్రు. టికెట్కు ఎంతైనా ఏం లేదు, స్టేడియానికి పోవాలి, ఆట చూడాలి అన్నట్టే కాలు దూతుండ్రు. ఆ సొంటి ఆట పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి ఇగో ఈ సొంటోళ్ళు బగ్గా సంపాదించుకుంటున్నారు టికెట్ పేరు చెప్పి. ఐపీఎల్ ఆటలు చూసేటి అన్నలు తమ్ముళ్ళు ఇగో గీ వార్త మీ కొరకే. ఫోన్లలో టీవీలలో చూసేటోళ్లకు ఏ తిప్పలు లేదు కానీ అసలు తిప్పలంతా స్టేడియంలకు పోయి సీదా ఆట చూడాలనేటి కాయిస్తున్నోళ్ళకే. అవు సైబర్ దొంగలు మోపైరు మీ పానానికి. ఆ యాపని ఈ యాపని దొంగ యాపులు పుట్టించుడు, టికెట్ బుకింగ్ చేస్తామని చెప్పుడు, ముందుగానే పైసలు వసూలు చేసుడు, అటెంక టికెట్ దాకపోయేటాళ్లకు మీరు తెల్ల మగ వేసుడు. ఇదే కథ. ఇక ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా కుర్దు హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిన ముచ్చటే మీకు చెప్తున్నా. ఇంట్లో నా సొంతంగా రాసిందేం లేదు, నా సొంతంగా చెప్పింది ఏం లేదు. మళ్ళా పెద్ద ముచ్చట ఏంటంటే సైబర్ దొంగలు తయారు చేసిన యాప్ కూడా అసలు యాప్ ఉన్నట్టే ఉందటనోళ్ళు. అదే ఇది అనుకొని మోసపోవద్దానికి ఈ వీడియోను కూడా పెట్టిండు ట్విట్టర్ గిట్ల సారు. ఇదే నిజమైన యాప్ గిట్టనేమో అనుకొని గిట్ల టికెట్ బుకింగ్ చేసుకుంటారు, పైసలు కడతారు, అటెంక మీకు టికెట్ రాదు, స్టేడియంకు పోతే లోపలికి రానియరు, ముందే చూసుకోరు అని చెప్తుండ అన్నట్టు సారు. అవు ఈ నెల 22వ తారీఖు నాడు బెంగళూరు హైదరాబాద్ టీంల నడుమ హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ స్టేడియంలో ఆటుండే కదా. అగోగా ఆట కొరకు టికెట్లు విడుదల చేసి కూడా ఆల్రెడీ. అగో అట్లా టికెట్ కొనేందుకు పోయి మోసపోతారేమోనని ముందుగానే చెప్తున్నాం, జర చూసుకోరు. ఇక ఆట మీద ఉన్న పాయలం కొద్దిగా ములుసుకుంటా పోయి దొంగ పడివేగాళ్ళు పెట్టిన యాప్లో టికెట్ కొని ఆగంగా కురి. మరి ఏం చెప్తున్నా.